అంటే ఏదైనా మీ మూవీస్ మీ క్యారెక్టర్ కానీ ఏదైనా చెప్పిన తనతో డిస్కస్ చేయడం అదే చూసిన తర్వాత క్యారెక్టర్ మాక్సిమం మావ అన్నయ్య తమ్ముడు అలాంటి ఈ రోజు ఈ డైలాగ్ చెప్పాను ఇది ఇలా మార్చాను ఇలా చెప్పాను మాక్సిమం నవ్విస్తూ ఉంటాను ఇంట్లో కానీ ఎక్కడ బయట నవ్వుతూనే ఉంటాను. మూవీస్ చూసిన తర్వాత తన దగ్గర నుంచి ఎలా వస్తుంది ఆ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది? అది మీ క్యారెక్టర్ ఇంకా ఉంటే బాగుండని చాలా సార్లు అందండి. అనుకుంటాం కామన్ గా బాగున్నప్పుడు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఉంటారండి, హీరోయిన్ ఉంటారు, విలన్ ఉంటాడు, మదర్లు అందరూ ఉంటారు. అందరూ ఉంటేనే కదా సినిమా. నేను కూడా ఉన్నాను అందులో సినిమాలు అంటే ఇంకా ఉంటే బాగుంది ఎందుకంటే నా వైఫ్ కాబట్టి తన ఆశ ఉంటుంది ఈ క్యారెక్టర్ ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అలా అంటది ఎక్కువ. ఇప్పుడు మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట, వాడు సూపర్ నాన్న చాలా బాగుంది ఇది వాడు చూస్తాడు. ఎంత ఇప్పుడు బాబు ఏజ్ ఏ క్లాస్? ఇప్పుడు వాడు 6th కి వచ్చాడండి. 11th ఇయర్ అండి, 11వ సంవత్సరం. ఓకే. అయితే ఇప్పుడు ఈ మూవీస్ చేసినప్పుడు కానీ ఏదన్నా అంటే స్ట్రగుల్స్ గురించి మనం మాట్లాడుకోవడం కన్నా ఆల్రెడీ మీరు అంతా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, ఇంకా సినిమా రెడీ టు రిలీజ్ అన్నప్పుడు కూడా కొన్ని సీన్స్ ఎడిటింగ్లో పోతూ ఉంటాయి, లేదంటే డ్యూరేషన్ ఎక్కువైపోయి తీసేయాల్సిన పరిస్థితి. అలాంటి ఒకటి సరిలేరు నీకెవరు ఒకటి జరిగింది. నిజంగా అది బెస్ట్ సీన్ అని కూడా మీరు చెప్తుంటే చాలా అర్థం అవుతుంది. అవును, అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అని. అది సర్లేరు నీకు ఎవరిలో ఎందుకు కొంచెం ఫీల్ అయ్యానంటే మిగతా నాకు అంతకు ముందు బాలకృష్ణ గారితో పెద్ద హీరోలతో పడిపోయింది నాకు రెండు. పైగా సర్లేరు నీకు ఎవరిలో మహేష్ బాబు గారు కాంబినేషనే, నేను మహేష్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారే ఉంటాను ట్రైన్లో. చాలా మంచి ఎపిసోడ్ ఉండేది, చాలా బాగా రాశారు. అనిల్ రావుపూర్ నాకు ఆయన బాగా ఇష్టం. నాకు అనిల్ రావుపూర్ తర్వాత ఫీల్ అయ్యారు అది ఉంటే బాగుండేది అని అన్నారు. తన తర్వాత కూడా ఈ సీన్ ఉంచాల్సింది కదా, సరిపోలే అది నాకు ఏమో ఉంటాయండి పాపం ఇంకా ఏదో సీన్ కోసం ఈ నా పాట లేసిపోయింది లేదు నాది అదొకటి. తర్వాత బాలకృష్ణ గారు చేసిన సినిమాలు అలాంటప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏదో సినిమా చేసామంటే ఏదో బస్ స్టాప్ లో నుంచి ఏదో 2 జోకులు చెప్పని వెళ్ళిపోయాను, పోలే తప్పదని తీసారనుకుంటాం. అది ఏదో అలా పరిగెత్తుకుంటే వెళ్తుంటే బైక్ మీద వచ్చినప్పుడు ఇంకోటి ఏదో జనరల్ సీన్స్ ఉంటాయి కదా, కథను నడిపించే ఇంపార్టెంట్ సీన్స్. అలాంటి వాటిలో ఎక్కడన్నా చిన్న చిన్నవి పోతే పట్టించుకోం. కాంబినేషన్స్ ప్రభాస్ గారు లాంటి వ్యక్తితోనో చిరంజీవి గారు లాంటితో చేసినప్పుడు అది మనకు వచ్చే 2-3 సీన్లు మనకు చాలా ఆశగా ఉంటది. ఎలా చెప్పి బాగా చేసావే అని అలా అన్న తర్వాత అదేంటి డబ్బింగ్ పిలుస్తలేదు మనల్ని అంటుంటారు. ఎవడో చెప్తాడు అన్ని తీసారండి మొత్తం అంటే ఏంటిది సరిలేరు నీకెవరు ఆ సీన్ ఏంటి చెప్పచ్చా? చెప్తారా? తెలియని వాళ్ళు ఉన్నారండి, ఎవరున్నారండి చెప్పండి ఒకసారి. నిజంగా మీరు చెప్తే మాకు బాగా నవ్వొస్తుంది, ఇంకా మూవీలో ఉంటే ఎంత బాగుండేదా అనిపిస్తుంది. నిజంగా అది సీన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు సీన్ లో? ఆ మూవీలో ఆ సీన్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు మీరు? నేను కూడా ఆల్తో పాటు ఎక్కిన ట్రైన్ నేను కూడా ఎక్కుతా. ఇది కొంచెం అతి జాగ్రత్త ఎక్కువ, ముందు జాగ్రత్త చర్యలుగా ముందు రోజే ఇటు బుక్ చేసుకుని కిటికీ పక్కన ఏసీ వెయిటింగ్ లిస్ట్ లో అన్ని ఏం లేకుండా వెయిటింగ్ లిస్ట్ లేకుండా అది బుక్ చేసుకుంటాడు 4 రోజుల ముందు. బుక్ చేసుకుని నీట్ గా అన్ని పక్క వేసుకుని పడుకుంటాడు ఇలా కప్పుకుని. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు మన మహేష్ బాబు గారు ఇద్దరు హీరో గారు ఇద్దరు వస్తారు. మాస్టర్ మహేష్ బాబు గారు ఏంటి పడుకుని ఉంటారు కదా, చెప్పమ్మా అంట. మా బాబాయ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చూపిస్తారు, ఈయనకి కొంచెం అది షుగరు ఇవన్నీ ఉన్నాయి, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి, కాళ్ళు కోట్లు ఇవన్నీ చెప్తాడు ఆయన. భలే యాక్ట్ చేస్తారు ఈ టైంలో మహేష్ బాబు గారిని ఇలాంటి టైంలో భలే యాక్ట్ చేస్తారు కదా. అయితే అదే మీరు పైకి వెళ్ళి కింద సీట్ ఆయనకి ఇస్తే 9 రోజుల క్రితం సెంట్రల్ మినిస్టర్తో చాలా కష్టపడి అది పిఏతో రికమెండేషన్ చేయించి కిటికీ పక్కన కావాలని పైకి వెళ్ళి గ్లాస్ అద్దాల పక్కన ప్రపంచాన్ని చూస్తా పడుకోవాలని బుక్ చేసుకుంటే మా ఊడికి మూత్రవ్యాధి ఉంది, పైన దిగుతాడు, అటు వెళ్తాడు, అటు ఎవడతాడా ఏమన్నా పడుకుంటే రాజేంద్ర ప్రసాద్ ఇదేంటే ఉన్నాడు ఎవడైనా లేదంటే నేను మాట్లాడు మాస్టర్ ఏంటయ్యా నేనేమో అరే ఆయన మళ్ళీ వచ్చి అంటే నేను ఒకటే ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోతాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు, చూడటానికి పండులో ఉన్నాం అని లేపి ఎందుకే ఇడిమి చేస్తావా అంటారు. మీరు ఇక్కడే
పైన కదండి పడుకోవచ్చాను. ఏం లేదు, ఇప్పుడు మా ఊడు పైకి ఎక్కుతాడు, ఎక్కాలి, పైన ఇచ్చిన పైకి ఎక్కాలి. మరి పైకి ఎక్కిన తర్వాత చెప్పాను కదండి, షుగర్ వల్ల అంటే దిగలేకపోతాడు కదండి. దిగలేకపోతా మరి అంటే అంటాను అనగానే అంటే నేను స్టాప్ లాక్ లో మాయమైపోతా. అది అయిపోయిన తర్వాత ఈ మధ్యలో కొన్ని సీన్లు జరుగుతాయి. నెక్స్ట్ బోగిలోకి వెళ్తే నేను అక్కడ లేను కదండి, మరి నా సీటాలు తీసేసుకున్నారు కదా, వేరే బోగిలోకి వెళ్తే అక్కడ ఏంటంటే సెకండ్ క్లాస్, నేను ఫస్ట్ క్లాస్ లో బుక్ చేసుకున్నాను, సెకండ్ క్లాస్ వచ్చారు. వచ్చేసి అక్కడ ఎవరన్నా బతిమేలో రగ్గు కప్పుని ఇలా పడుకున్నాడు. మళ్ళీ వచ్చారు, ఓ సారీ అండి మీరు అనుకోలేదు, పర్లేదు చెప్పు అంటే అక్కడ అయిపోయింది డ్యూటీ, మళ్ళీ ఇక్కడికి వచ్చారండి అంట. అంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉందండి, హీరోయిన్ గారు ఇబ్బంది పెడేస్తున్నారు, అదే ఉంటదండి అక్కడ. రష్మి ఏదో చేస్తుంది ఆవిడ. అంటే మీకు నచ్చని ఇక్కడ కళ్ళలో వచ్చిన అన్నీ చెప్తారండి మీరు అంటే కూర్చుంటాం అంత పడుకోం ఇక్కడ చావండి అంటాను ఇద్దరిని. కూర్చున్నాక ఈయన మళ్ళీ ఇంకో కథ చెప్తాడు మహేష్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మహేష్ బాబు గారు కూర్చుంటారు. అంటే పడుకున్నప్పుడు ఇబ్బంది లేదు కానీ కూర్చున్నప్పుడు మామయ్యకి బాబాయ్కి ఏంటంటే బాబాయ్కి ఇలాగా అది ఇదని ఏదో చెప్తారండి ఆయన. మళ్ళీ అక్కడ స్టాప్లకు మాయమైపోతారు. ఉండను వాళ్ళిద్దరు అప్పుడు ఇలా కూర్చుని ఇద్దరు ఎలా ఇచ్చాను అంటారు. ఎదుగులేవే అత్తమాటికి ఆడినండి. మూడోసారి వెళ్తే సూట్ కేసులు పెట్టుకుంటారు కదండి, థర్డ్ క్లాసు జనరల్ కంపార్ట్మెంట్ సూట్ కేసులు పెట్టుకుంటారు, అక్కడ పడుకుని ఉంటాను ఇలాగా. ఇలా అని మహేష్ బాబు ఎలా చూసారా మాస్టర్ నేనే అడి తిరిగి ఓ సారీ బ్రదర్ నేను చూసేలేపుతున్నావు చూడకలేపుతున్నావు కానీ నన్ను పడుకోని ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయావు. ఇక్కడ ఎలా పడుకుంటాడా, ఎలా పడుకుంటాడా, నేను ఇలా కాళ్ళు పక్కెట్టి నాడు ఎవడో సూట్ కేసులు జరిగి పడుకున్నాను అంటాను. అక్కడ నుంచి మళ్ళీ స్టాప్ లకు లాస్ట్ ఏంటంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వస్తే అందరూ ముష్టి ఉంటారు కదండి వాష్రూముల దగ్గర, వాళ్ళ పాపం టికెట్లు లేక అలాగా నేను అక్కడికి ఇలా పడుకుని ఉంటా. వెళ్ళిపోతూ అంటే వెళ్ళిపోయింది తెలిపేసి నేనే సార్ ఇక్కడ నుంచి కిందకి ఇంకా ట్రైన్లోకి వెళ్ళడానికి లేదు. అలా సేమ్ జర్నీ 1 day 2 days చేసినట్టు. ఫస్ట్ క్లాస్ నుంచి వాష్రూమ్ వరకు వెళ్ళారు, వాష్రూమ్ వరకు వెళ్తాం. అదే ట్రాక్ అది. ఇంకా అది బండ్ల గణేష్ గారి సీన్లు కూడా చాలా వరకు తీసి ఇంకా ఆ సీన్లతో పాటు ఇది వేసుకుంటాం. ఓకే అట్లా అంటే ట్రాక్ అండి. అవును.